హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు ఎప్పుడైనా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళారా? మేమైతే రథసప్తమి నెక్స్ట్ డే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాము. మేమైతే అనుకోకుండా వెళ్ళాము టెంపుల్కి. అంటే ఉత్సవాలు జరుగుతున్నాయని మాకు తెలీదు. వెళ్ళిన తర్వాత తెలిసింది ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పేసి. సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద 4 వీలర్స్కి లోపల అలో చేస్తున్నారు పార్కింగ్కి. అండ్ ఇంకా కొన్ని బయట కూడా పార్క్ చేస్తున్నారు. ఇంకా 2 వీలర్స్ బయట కూడా పార్కింగ్ ఉంది. సో ఇంకా ఇక్కడైతే ఇలా టెంపుల్ ముందు శంకు చక్రాలు ఇంకా త్రిశూలం ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇట్లా లోపలికి వెళ్ళాలి మనం. టెంపుల్ లోపలికి వెళ్ళే దగ్గరనే ఇవన్నీ చాలా బాగా అనిపించింది టెంపుల్కి ఎదురుగా. నేనైతే ఇది సెకండ్ టైం అంటే టెంపుల్కి రావడం. మీరు ఎన్నిసార్లు టెంపుల్ విజిట్ చేశారో నాకు కింద ఒక కమెంట్ చేయండి. అంటే మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు నార్మల్ టైంలో విజిట్ చేసాం టెంపుల్కి. అంటే ఉత్సవాల టైంలో విజిట్ చేయడం అంటే ఇదే. మేము వచ్చే ముందే అమ్మవారి ఊరేగింపు ఇక్కడ ఏదో జరుగుతున్నట్టుంది. ఇక్కడైతే డ్రమ్స్ కొడుతున్నారు. ఇక్కడ డ్రమ్స్ కొట్టే వాళ్ళు కూడా ఒక డ్రెస్ ప్యాటర్న్ ఫాలో అయ్యి ఇక్కడ డ్రమ్స్ కొట్టడం చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఇక్కడ మాకైతే ఒక చోట అమ్మవారి దర్శనం ఇచ్చింది. అమ్మవారి ఊరేగింపు అమ్మవారు మాకు ఎదురొచ్చి ఇలా దర్శనం ఇవ్వడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేను ఒక క్లిప్లో ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. కేరళ స్టైల్లో డ్రమ్స్ కొట్టి అంతా చాలా బాగా అనిపించింది. ఊరేగింపులా చేస్తున్నారు. సో ఇక్కడ అంటే మనం టెంపుల్ బ్యాక్ సైడ్ చెప్పులు పెట్టడానికి ఉంటుంది ఒకటి. సో అక్కడికి వెళ్ళినప్పుడైతే ఇంకా మనం అమ్మవారి ఊరేగింపు అయితే జరిగింది. ఇక్కడైతే రథం ఉన్నట్టుంది. నిన్న రథసప్తమి కదా, సో అమ్మవారికి రథం కట్టినట్టున్నారు. సో రథసప్తమి రోజు టెంపుల్ డెకరేషన్ అనుకుంటా ఇదైతే. మేము నెక్స్ట్ డే వచ్చాం కాబట్టి సో ఇంకా కంటిన్యూ అయినట్టుంది. సో ఇదే అన్నమాట ఊరేగింపు. అమ్మవారిని అంత దగ్గర నుండి చూడడం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇదైతే ఇంకా టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం మేము. ఇక్కడ చూసారా టెంపుల్ గోపురం కూడా చాలా బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో. ఇలా టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ టెంపుల్లో మనం ఏదైనా అనుకొని కాయిన్ పెడితే అది జరుగుతుంది అని చాలామంది నమ్ముతారు. మీరు కూడా నమ్ముతారా అది? సో మా దగ్గర అయితే కాయిన్ లేదు. మేము ఒక 2-3 అడిగిన తర్వాత మాకైతే కాయిన్స్ దొరికాయి. ఇక్కడ వినాయకుడు, ఇక్కడ దుర్గామాతలా ఉన్నారండి. ఇక్కడైతే చాలా బాగుంది. సో ఇంకా 2-3 కనిపించారు మాకైతే. ఇంకా 2-3ని ట్రై చేసిన తర్వాత ఇంకో థర్డ్ పర్సన్ దగ్గర దొరికిందండి మాకైతే కాయిన్స్. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసినాము కాయిన్స్ పెడుతున్నారు ఇక్కడ చాలామంది. అంటే ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ పెడితే అది జరుగుతుందని చాలామంది నమ్మకం అంట ఇక్కడ. లాస్ట్ టైం వచ్చినప్పుడే తెలిసింది నాకు కూడా.
బట్ అప్పుడు కూడా నా దగ్గర కాయిన్ లేకుండే. అంటే ఇంకా సరేలే అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేద్దామని అయితే అనుకున్నాము. సో ఇంకా ఈసారి అయితే ఎలా అయినా పెట్టాల్సిందే అని చెప్పేసి కాయిన్ కూడా కష్టపడి సంపాదించాము. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత పెడదామని అయితే అనుకున్నాము. ఇదైతే ధ్వజస్తంభం. ఇంకా చాలా చాలా రష్ అయితే ఉండింది మేము వెళ్ళిన రోజు కూడా. ఉత్సవాల టైం కదా, ఇంకా రష్ అలానే ఉంటుందంట. సో ఇంకా లోపల కూడా ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇంకా మేము దగ్గరికి వెళ్ళే కొద్దీ ఫోన్స్, వీడియోస్, ఫొటోస్ అలో లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా సో అందుకే నేను ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కువ తీయలేకపోయినాను. సో దూరం నుండి ఇలా తీస్తున్నాను అనమాట వీడియోస్ అన్నీ కూడా. అమ్మవారివి క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇంకా ఇలా ఫస్ట్ టైం అయితే దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాను. ఇంకా ఇక్కడ చాలామంది ముడుపులు కూడా చెల్లించుకుంటున్నారు అమ్మవారివి. ఇక్కడ ఒకటి హోమంలా జరిగినట్టుంది. నిన్న రథసప్తమి కదా, చాలా బాగా ఇట్లా డెకరేట్ చేసినారనమాట హోమం ఏరియా కూడా అమ్మవారికి. ఇంకా లోపలికి అయితే ఇట్లా అలో చేయట్లే అనుకుంటా. ఇక్కడైతే క్లోజ్ చేసి ఉంచారు. ఇక్కడైతే మేము ఇంకా కాయిన్ పెట్టడానికి ట్రై చేద్దామని చెప్పేసి ధ్వజస్తంభం ముందుకైతే వచ్చేసాము. ఇక్కడ చాలామంది ఇలా కాయిన్స్ పెడుతున్నారు. సో మేము కూడా చాలాసేపు ట్రై చేసి ఇంకా అది కాయిన్ తీసుకెళ్ళి ఇంకా మనం హుండీలో వేద్దామా అని అనుకునే టైంలో ఇంకొక ఆంటీ అయితే వచ్చారు. ఆంటీ ఏమంటున్నారంటే, మీరు ఏదైనా గట్టిగా అనుకుని పెట్టండి, కాయిన్ పెట్టండి, ఖచ్చితంగా నిలబడుతుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా సరే ఇంకా ఒకసారి అయితే ట్రై చేద్దాం, ఇంకా ఫైనల్ ట్రై. ఇంకా ఒకవేళ అవ్వకపోతే మాత్రం ఇంకా హుండీలో తీసుకెళ్ళి హుండీలో వేద్దాము కాయిన్, ఇంకా మొక్కుందాం అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే సరే అని చెప్పి ఫైనల్ ట్రైగా ఇంకా పెట్టినామండి. నిలబడింది కాయిన్ అయితే మొత్తానికి. ఇక్కడ చాలామంది ధ్వజస్తంభం ముందు కూర్చొని మరి చాలాసేపు ఓపిక్గా కాయిన్ పెడుతున్నారు. అసలు మేము కూడా షాక్ అయ్యాము. అసలు అంటే నిజంగానే ఇది నమ్మకం ఓకే, చాలామంది నమ్ముతున్నారు. సో అంటే వాళ్ళకి జరుగుండొచ్చు అని అనుకుంటున్నాను నేను కూడా. చాలామంది ఓపిక. ఇదే నేను పెట్టిన కాయిన్ అయితే ఇంకా మా ఫ్రెండ్ కూడా పెట్టేసింది అనమాట. ఇద్దరం పెట్టాం కాయిన్స్ అయితే మొత్తానికి. చాలామంది నమ్ముతున్నట్టున్నారు. అంటే నమ్మకం కూడా నిజమే అనిపించింది ఇక్కడ చాలామందిని చూసిన తర్వాత. చాలామంది కూర్చొని కూడా ఓపిక్గా చాలాసేపు అయినా కూడా సరే పెడుతున్నారు కాయిన్స్. సో కాయిన్స్ పెట్టే వాళ్ళే కొంచెం బ్లాక్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏరియా అంత రష్ అయిపోయింది కాయిన్స్ పెట్టే ఏరియాలోనే. సో మేమైతే ఇంకోసారి కూడా దర్శనం చేసుకుందామని అయితే వెళ్తున్నాం లోపలికి. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా హడావిడి అయిపోయింది. ఇంకా అంతా చాలా రష్ ఎక్కువ వచ్చేసారు కదా అని చెప్పి సెకండ్ టైం ఇంకా అమ్మవారిని కొంచెం క్యాప్చర్ చేద్దామని ధైర్యం చేస్తున్నాను ఇంకా ఫోన్ తీసి. సో ఇంకా దూరం నుండి అలా క్యాప్చర్ చేసేసాను అమ్మవారిని. ఇంకా అమ్మవారిని అయితే ఎంతసేపు అయినా కూడా చూస్తూ అలా ఉండిపోవచ్చు, తనే తీరా అనిపిస్తుంది. కానీ ఇంకా జరగండి అంటూ ఉంటారు కదా క్యూ లైన్లో. సో ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా సెకండ్ టైం దర్శనం కూడా ఫైనల్గా కంప్లీట్ చేసేది సక్సెస్ఫుల్గా. సో ఇంకా ఈ డెకరేషన్ చూస్తా ఇంకా మాకైతే బయటికి వెళ్ళాలనిపించట్లేదు. ఇంకా టెంపుల్లోనే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా టెంపుల్ నుండి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే చిన్నగా కొన్ని గుళ్ళులాగా అయితే ఉన్నాయి. ఇక్కడ నాగదేవత టెంపుల్ కూడా ఉంది. ఇలా స్టెప్స్ ఎక్కి మనం వెళ్ళాలన్నమాట. నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇక్కడ మీకైతే కనిపిస్తుంది కదా, అక్కడ ప్రసాదం కౌంటర్స్ అన్నమాట. సో మీరేంటంటే క్యాష్ క్యారీ చేయడం బెటర్ ఆప్షన్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రసాదం కౌంటర్స్లో ఫోన్పే లేదు అని చెప్పి అంటున్నారు. సో ఇట్స్ బెటర్ టు క్యారీ క్యాష్. అండ్ ఇక్కడ ఏంటి, త్రిశూలం దగ్గర ఇక్కడ ఎప్పుడైనా మీరు చూసారు ఆ వాటర్ ఫౌంటైన్ పెట్టడం. మేమైతే ఫస్ట్ టైం, అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు పెట్టలేదు, వాటర్ ఫౌంటైన్ ఆన్ చేయలేదు. సో మేము వచ్చిన టైంకి అయితే ఆన్ చేయలేదు. సో మేమైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం. సో చాలా బాగా అనిపించింది. ఇంకా అలానే చూస్తూ ఇంకా టెంపుల్ చుట్టూ మళ్ళీ ఇంకో రౌండ్ వేసినాము. ఇంకా టెంపుల్ అసలు ఎండలు కూడా చాలా బాగుండింది. ఇంకా నైట్ టైం అయితే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇంకా రథసప్తమి రోజు అసలు అమ్మవారి ఊరేగింపు ఆ విజువల్స్ చూస్తే నిజంగానే గూస్ బంప్స్. సో ఇదండి మా టెంపుల్ విజిట్. సో ఫైనల్గా శ్రీ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ వ్లాగ్ ఇదైతే. సో మీరు ఎన్నిసార్లు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళారు, మీకు దర్శనం ఎలా జరిగిందో కింద ఒక కమెంట్ చేస్తారా? సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.